అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. ఇదేంటి స్పెట్స్ పెట్టుకున్నారు అనుకోమాకండి. కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ వల్ల సన్లైట్ కూడా కొంచెం కంటి మీద పడుతుంది. అందుకే ఈ యొక్క సెట్టింగ్స్ అనమాట. ఓకే, ఎనీవేస్ మరి మొత్తానికి పెన్షన్దారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. మరి వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన పరుగులైతే తీస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పింఛన్దారులకు వాలంటీర్లు ఇంటింటికి కూడా వెళ్ళి ఇంటింటికి కూడా తిరిగి పింఛన్ అయితే అందజేసేవారు. ఈ విషయం మనకి అందరికీ తెలిసిందే. అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది. ఇక నుంచి పింఛన్ల పంపిణీలో చంద్రబాబు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. పంపిణీకి సంబంధించిన మార్పులు చేర్పులు చేసి మార్గదర్శకాలు అయితే విడుదల చేశారనమాట. మరి 1వ తేదీ సెలవు అయితే కనుక పింఛన్దారులు చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు పింఛన్ అందగా. మరి వారి యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి. మరి ఆ వివరాలు ఏంటని గమనించినట్లయితే ప్రతి నెల కూడా 1వ తేదీన పింఛన్ అందజేసేవారు. అయితే ఇక నుంచి 1వ తేదీ గనక సెలవు దినం అయితే బాగా గమనించాలి. 1వ తేదీ గనక సెలవు దినం అయితే అంతకు ముందు రోజే పింఛన్ అయితే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విషయాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. చాలామంది మన ఛానల్ని పెన్షన్దారులంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉచితంగా ఫాలో అవుతున్నారు కాబట్టి వారి కోసం అని ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇక నుంచి ఇదే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించబోతున్నారు. 1వ తేదీ కనుక సెలవు వస్తే అంతకు ముందు రోజు అంటే అది 31 కానివ్వండి, 30వ తేదీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 1వ తేదీ సెలవు అయితే మాత్రం ఖచ్చితంగా అంతకు ముందు రోజే పంపిణీ అనేది అయితే చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అంతకు ముందు రోజులు ఆ పంపిణీ చేయగా మిగిలిన పింఛన్లు 2వ తేదీన అయితే అందజేస్తారు. ఏదైనా పెండింగ్లో ఉండిపోతే అటువంటివి మిగతా తర్వాత రోజు అయితే అందజేస్తారు. 2వ తేదీన సెలవు వస్తే కనుక 3వ తేదీన అందజేస్తారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది. నెల మొదటి రోజు ఆదివారం కనుక వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు, వారికి ఇబ్బందికరంగా ఉండడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలలో మాత్రం వర్షాలు కురవడంతో మూడు రోజులు కూడా పంపిణీ అయితే చేశారు. మరి ఈ విషయాన్ని అందరికీ తెలిసిందే కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రాకూడదు, అందరికీ కూడా సరైన రీతిలో పింఛన్ అయితే అందాలని దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఈ యొక్క అభిప్రాయం పట్ల మీ యొక్క ఉద్దేశం ఏంటనేది కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి కూడా వెళ్ళి పింఛన్లు అయితే పంపిణీ చేసేవారు. మరి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి కూడా తిరిగి పింఛన్లు అయితే అందజేస్తున్నారు. వాలంటీర్లకు వేతనాన్ని 10,000 రూపాయలు పెంచుతామని కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో చాలా వరకు కూడా మల్లగుల్లాలు అయితే పడుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మినహా మిగతా వారిని కొనసాగించే వీలుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తమ వేతనాలు చెల్లించాలని తమను విధుల్లో తీసుకోవాలంటూ కూడా వాలంటీర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఎటువంటి విషయంలో దీన్ని ఎలా దృష్టిలో పెట్టుకొని రెస్పాండ్ అవుతారు ప్రభుత్వం అనేది అయితే చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.